హలో గాయ్స్, నేనైతే ఈరోజు ఇంట్లో పన్నీర్ అండ్ మిల్ మేకర్ పులావ్ చేశాను. మనం ఈ రెసిపీ చూసేద్దాం ఎలా చేసుకున్నాను. దీనికోసం నేను ముందుగా పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, పొటాటో, పచ్చిమిర్చి అండ్ టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ 2 hours ముందే రైస్ నానబెట్టేసుకున్నాను వాటర్లో. అండ్ మిల్ మేకర్ కూడా 2 hours ముందే నానబెట్టేసాను. నా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుందాం. ఎందుకంటే ఇది 1 pot రెసిపీ కాబట్టి. సో కొంచెం కుక్కర్ వేడవగానే దాంట్లో ఆయిల్ పోసేసుకుందాము. ఆయిల్ పోసేసుకొని కొంచెం మసాలా దినుసులు, నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను మసాలా దినుసులు. సో మీకు కావాలంటే మీరు వేరేవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బే లీఫ్, అనాస పువ్వు అట్లా. ఇవి కొంచెం ఫ్రై అయిపోగానే మనం ఆనియన్స్ వేసేద్దాము. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్గా అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో దట్ మనకి ఆ పులావ్కి ఆ టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ని కొంచెం బ్రౌనిష్గా చూడండి, ఆనియన్స్ బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి. అండ్ టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుందాము. టమాటోస్ తర్వాత పొటాటో కూడా యాడ్ చేసుకుందాము. మొత్తం కొంచెం మగ్గేలాగా అలా హీట్ చేసుకోండి. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను నేను. కొంచెం ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. నేను ముందుగానే పన్నీర్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను, క్యూబ్స్లా కట్ చేసుకొని. చూడండి ఎంత స్మూత్గా ఉందో, లైక్ ఎంత ప్లఫీ ఉందో పన్నీర్. కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకున్నాను నేను దీంట్లో. అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిపోగానే నేను కర్డ్ యాడ్ చేసుకుంటాను. కర్డ్ కూడా మీరు ముందుగానే అరేంజ్ చేసుకొని పెట్టుకోండి పక్కన. ఇది కొంచెం ఫ్రై అయిపోయి కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో. కర్డ్ కూడా కొంచెం మొత్తం మిక్స్ అయిపోయి కొంచెం ఆ వాటరిష్ అనేది పోయేదాకా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఫ్రై అయిపోగానే మిల్ మేకర్ ముందుగా నానబెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాము. అండ్ పన్నీర్ కూడా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యూబ్స్ పన్నీర్ దీంట్లో వేసేసుకుందాము. మొత్తం మిక్స్ చేసుకుందాము మంచిగా, మసాలా అంతా మిల్ మేకర్కి అండ్ పన్నీర్కి పట్టేలాగా. ముందుగా నానబెట్టుకున్న బియ్యం కడిగేసేసి దీంట్లో యాడ్ చేసేసుకుందాము. కొంచెం రైస్కి మసాలా పట్టేంత వరకు చూసుకొని తర్వాత రైస్కి తగినట్టుగా వాటర్ వేసేసుకుందాము. నేను ఇక్కడ 3 cups రైస్ తీసుకున్నాను. 3 cups రైస్కి 6 cups వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 cup రైస్ ఈక్వల్ టు 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకుందాము చెప్పిన మెజర్మెంట్స్తో. అండ్ నేను కొంచెం ఇదంతా మిక్స్ చేసేసుకొని నేను ముందుగా కొంచెమే సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని తిప్పేసుకుందాము. అండ్ ఇట్లా కొంచెం మరుగుతున్నట్టుగా అనిపించినప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసేసి జస్ట్ 3 విజిల్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము. ఫస్ట్ విజిల్, 2 విజిల్స్ వచ్చేదాకా 3 విజిల్స్ అయిపోయాయి. అండ్ స్టీమ్ అంతా పోయేదాకా వెయిట్ చేసేసి రిమూవ్ ద కుక్కర్ విజిల్. ఓపెన్ చేసేసుకొని వేడిగా పొగలొచ్చే పన్నీర్ అండ్ సోయా పులావ్ రెడీ. మిల్ మేకర్ పులావ్, మేము సోయాని మిల్ మేకర్ కూడా అని అంటాము. వేడి పన్నీర్ పులావ్.